బిహైండ్ దట్ ఈ రీజన్స్ అన్నిటికంటే మించి ఒక రీజన్ ఉంది, అదే బ్రాండ్ ప్రాఫిట్. ఇది స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీ లాభం కోసం, వాళ్ళ కంపెనీ లాభం కోసం, కంపెనీ ప్రాఫిట్స్ ని పెంచుకోవడానికి ఇవి రెండు. ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 year నుంచి ఫ్లాగ్షిప్ సెగ్మెంట్ లో చూసుకున్నా, మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో చూసుకున్నా, స్టార్టింగ్ మిడ్ రేంజ్ సెగ్మెంట్ అంటే 20,000 రూపాయల దగ్గర నుంచి చూసుకున్నా ఏ ఒక్క మొబైల్లో కూడా 3.5mm హెడ్ ఫోన్ జాక్ అండ్ SD కార్డ్ స్లాట్ అయితే ఇవ్వట్లేదు. 100 మొబైల్స్ లాంచ్ అయితే మాక్సిమం 99 మొబైల్స్ లో హెడ్ ఫోన్ జాక్ ని రిమూవ్ చేస్తున్నారు. ఏదో కొన్ని మొబైల్ బ్రాండ్స్ అయితే ఇప్పటికీ కూడా హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ఇస్తున్నాయి. అంటే ఒక సిమ్ కార్డ్ ఒక మెమరీ కార్డ్ పెట్టుకునే ఆప్షన్ ఇస్తున్నారు. లేదు ఒకవేళ మీరు 2 సిమ్ కార్డులు ఫోన్లో వేసుకోవాలంటే మెమరీ కార్డ్ ని స్కిప్ చేయాల్సి వస్తుంది. సో నాకు గుర్తున్నంత వరకు నేను 2024 లో చాలా మొబైల్స్ రివ్యూ చేశా. వేటిల్లో కూడా నేను 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే చూడలేదు. నాకు గుర్తున్నంత వరకు ఒకే ఒక మొబైల్ చూసా, అది కూడా బడ్జెట్ మొబైల్ 15,000 రూపాయల సెగ్మెంట్ లో వస్తుంది. రియల్మీ నార్జో 70 టర్బోలో మాత్రం హెడ్ ఫోన్ జాక్ చూసాను. అండ్ నేను 2024 లో రివ్యూ చేసిన ఏ ఒక్క మొబైల్ లో కూడా హెడ్ ఫోన్ జాక్ అండ్ ట్రిపుల్ స్లాట్ కాంబినేషన్ తోటి ఒక్క మొబైల్ కూడా చూడలేదు. సో ఎందుకు బ్రాండ్స్ అన్ని కూడా హెడ్ ఫోన్ జాక్ ని అండ్ మెమరీ కార్డ్ స్లాట్ ని స్కిప్ చేస్తున్నాయి, దీని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటనేది ఈ రోజు వీడియోలో చూసుకుందాం. నన్ను అడిగితే ఈ రెండు కూడా స్కిప్ చేయడానికి మొబైల్ బ్రాండ్స్ చాలా రీజన్స్ చెప్తాయి. కానీ వాళ్ళు చెప్పే రీజన్స్ అన్ని పక్కకు పెడితే ఇది స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీ లాభం కోసం, వాళ్ళ కంపెనీ లాభం కోసం, వాళ్ళ స్వలాభం కోసం మన చేత డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి కంపెనీ ప్రాఫిట్స్ ని పెంచుకోవడానికి ఇవి రెండు స్కిప్ చేస్తున్నట్టు అర్థమవుతుంది తప్ప వాళ్ళు చెప్పే రీజన్స్ అన్ని కూడా బుల్షిట్ రీజన్స్ అనమాట. ఈ మాట ఎందుకన్నాను వీడియో మొత్తం కంటిన్యూ చేస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్లీ 3.5mm హెడ్ ఫోన్ జాక్ రిమూవ్ చేయడానికి చెప్పే రీజన్స్ చూద్దాం. ఇవి ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో ఎప్పుడో స్టార్ట్ అయినాయి, తెలిసిందే కదా. పరమ చెత్త మొత్తం యాపిలే స్టార్ట్ చేసింది. ఈ హెడ్ ఫోన్ జాక్ రిమూవ్ చేయడం యాపిలే స్టార్ట్ చేసింది అండ్ బాక్స్ లో ఛార్జర్ రిమూవ్ చేయడం కూడా యాపిలే స్టార్ట్ చేసింది. ఇప్పుడు అన్ని బ్రాండ్స్ కూడా అవి ఫాలో అవుతున్నాయి. సో అలా ఇప్పుడు iPhone 6s లాంచ్ అయినప్పుడు దాంట్లో హెడ్ ఫోన్ జాక్ అని రిమూవ్ చేశారు. దానికి వీళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే ఈ హెడ్ ఫోన్ జాక్ ప్లేస్ లో వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ కోసం, అంటే మనం యాపిల్ టచ్ ఐడి వాడేటప్పుడు ఆ టచ్ ఐడి ఫెయిల్ అయినప్పుడు ఆ వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ కోసం ఆ స్పేస్ ని యూజ్ చేసుకున్నామని వీళ్ళు చెప్పారు. దాని తర్వాత మిగిలిన బ్రాండ్స్ అన్ని కూడా ఇప్పుడు 2024 లో మాక్సిమం హెడ్ ఫోన్ జాక్ ని అయితే చంపేశారు. ఈ హెడ్ ఫోన్ జాక్ తీసేయడానికి మీరు ఒకవేళ కాస్ట్ కటింగ్ ఏమన్నా రీజన్ అనుకుంటారా? కాస్ట్ కటింగ్ అసలు రీజనే కాదు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్స్ లో వాడే వన్ ఆఫ్ ది చీపెస్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి హెడ్ ఫోన్ జాక్ అనమాట. చాలా చీప్ గా ఉంటది. సో కాస్ట్ కటింగ్ అనేది అసలు మ్యాటరే కాదు హెడ్ ఫోన్ జాక్ తీసేయడానికి. వీళ్ళు ఇంకా కొన్ని అదర్ రీజన్స్ అయితే చెప్తారు. ఆ రీజన్స్ లో ఫస్ట్ రీజన్ వచ్చేసరికి స్పేస్. హెడ్ ఫోన్ జాక్ కి వాడే స్పేస్ మేము స్మార్ట్ ఫోన్ లో ఈ బ్యాటరీని ఇంక్రీజ్ చేయడానికి కానీ వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ ని ఇంక్రీజ్ చేయడానికి కానీ వాడతామని చాలా మొబైల్ బ్రాండ్స్ అయితే చెప్తారు. అప్పట్లో iPhone 6s లో హెడ్ ఫోన్ జాక్ రిమూవ్ చేసినప్పుడు యాపిల్ కూడా ఇదే చెప్పింది. కానీ చైనాలో ఒక వ్యక్తి సేమ్ iPhone 6s స్పేర్ పార్ట్స్ తోటి సేమ్ iPhone 6s ని తనంతట తాను ఓన్ గా బిల్డ్ చేసుకున్నాడు. సో తను తయారు చేసుకున్నప్పుడు ఆ iPhone 6s లో హెడ్ ఫోన్ జాక్ కి తను స్పేస్ తేగలిగాడు. సో ఒక ఆర్డినరీ పర్సన్ టైం పాస్ కి మొబైల్ బిల్డ్ చేసుకుంటే హెడ్ ఫోన్ జాక్ కి స్పేస్ అకామిడేట్ చేయగలిగినప్పుడు అంత పెద్ద మొబైల్ బ్రాండ్ యాపిల్ అకామిడేట్ చేయలేదా చెప్పండి? సో హెడ్ ఫోన్ జాక్ పెట్టే స్పేస్ అయితే అక్కడ iPhone 6s లో ఉంది, బట్ అయినా కానీ ఆ స్పేస్ ని వేరే దానికి వాడేమని వీళ్ళు చెప్పారు. సో అలా ఇప్పుడు ఆండ్రాయిడ్ బ్రాండ్స్ కూడా అలా చేస్తున్నారు అనట్లేదు. కాకపోతే అది జస్ట్ ఒక మైనర్ థింగ్ మాత్రమే. స్పేస్ అనేది పెద్ద మ్యాటరే కాదు. మేబీ హెడ్ ఫోన్ జాక్ కి అయ్యే స్పేస్ ని, చిన్న మిల్లీమీటర్స్ ఆఫ్ స్పేస్ ని మేబీ బ్యాటరీ ఇంక్రీజ్ చేయడానికో ఇంకా మరొక దానికో ఆండ్రాయిడ్ లో వాడుండొచ్చు, కానీ అదే మెయిన్ రీజన్ అయితే కాదు. దాని తర్వాత ఇప్పుడు ఫ్రెష్ గా బ్రాండ్స్ చెప్పే రీజన్ ఏంటంటే డిజైన్. మేము ఫోన్ ని సన్నగా నాజుక్ గా బిల్డ్ చేయాలంటే హెడ్ ఫోన్ జాక్ ని తీసేయాలని చాలా బ్రాండ్స్ అయితే ఇప్పుడు చెప్తున్నాయి. కాకపోతే ఇది కూడా పెద్ద మ్యాటర్ కదా, ఎందుకంటే ఆ హెడ్ ఫోన్ జాక్ ఎంత ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఫోన్ థిక్నెస్ మాక్సిమం మనకి 7.8mm లేదంటే 7.1mm ఉంటుంది మహా అయితే. ఆ హెడ్ ఫోన్ జాక్ థిక్నెస్ అంతా మహా అయితే 6mm లేదంటే 5.5mm ఉంటుంది. నాకు బాగా గుర్తు, ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే వివో నుంచి వివో X5 Max అని ఒక స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. దీని థిక్నెస్ జస్ట్ 4.75mm మాత్రమే. సో 4.75mm థిక్నెస్ ఉన్న ఫోన్ లోనే 3.5mm హెడ్ ఫోన్ జాక్ అకామిడేట్ చేయగలిగారు. సో 7mm థిక్నెస్ ఉన్న ఫోన్ లో హెడ్ ఫోన్ జాక్ అకామిడేట్ చేయడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. అండ్ ఫైనల్ రీజన్ వచ్చరికి వాటర్ ప్రూఫింగ్. ఇప్పుడు హెడ్ ఫోన్ జాక్ ఉంటే ఫోన్ ని వాటర్ ప్రూఫ్ చేయలేం, అంటే IP68 గానీ IP69 రేటింగ్ అని ఇవ్వలేం. ఎందుకంటే ఆ హెడ్ ఫోన్ జాక్ లోకి ఒక్కొక్క డ్రాప్ లోపలికి వెళ్ళిపోయి ఫోన్ ఇంటర్నల్ పార్ట్స్ ని డామేజ్ చేస్తుంది. ఇప్పుడు మీరు అనొచ్చు, ఇప్పుడు నార్మల్ ఈ సిమ్ ట్రే గానీ ఇంటర్నల్ మైక్రోఫోన్స్ గానీ స్పీకర్స్ గానీ వాటికి కూడా హోల్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా వెళ్ళవా అంటే వాటికి ఫోన్ తయారు చేసేటప్పుడే కొన్ని రబ్బరైజ్డ్ సీల్స్ ద్వారా ప్రొటెక్షన్ చేస్తారు. ఆ రబ్బరైజ్డ్ సీల్స్ ఉండటం వల్ల వాటర్ అంత ఈజీగా లోపలికి పోదు. బట్ ఈ హెడ్ ఫోన్ జాక్ కి ఆ రబ్బరైజ్డ్ సీల్స్ అప్లై చేయడం కొద్దిగా కష్టం. సో అందుకనే ఫోన్ నా వాటర్ ప్రూఫింగ్ చేయడం కోసం హెడ్ ఫోన్ జాక్ తీసేస్తామని చాలా బ్రాండ్స్ చెప్తున్నారు. కాకపోతే ఇంతకు ముందు ఇప్పుడంటే హెడ్ ఫోన్ జాక్ తీయడం ఫ్యాషన్ అయిపోయింది, బట్ ఆ ఫ్యాషన్ కాకముందు ఎప్పుడో ఒక 10 ఏళ్ల క్రితం కూడా హెడ్ ఫోన్ జాక్ తోటి వాటర్ ప్రూఫ్ ఉన్న ఫోన్స్ వచ్చాయి. అండ్ అలాగే ఇప్పుడు మార్కెట్ లో హెడ్ ఫోన్ జాక్ లేకుండా వచ్చే ఫోన్స్ అన్ని వాటర్ ప్రూఫ్ ఫోన్స్ అయినా
కాదు కదా. ఏదో జస్ట్ ఇప్పుడు బడ్జెట్ లో మాత్రం మోటోలో మాత్రం వాటర్ ప్రూఫింగ్ ఉంటుంది, బట్ మిగతా ఫోన్స్ అన్నిట్లో వాటర్ ప్రూఫ్ లేదే. ఐక్యూ Z9s Pro లో లేదే, Vivo T3 Pro లో లేదే, బట్ వాటిలో కూడా హెడ్ ఫోన్ జాక్ రిమూవ్ చేశారు కదా. అండ్ ఇప్పుడు మెమరీ కార్డ్ తీసేయడానికి రీజన్ చూసుకుంటే దీనిలో ఒకే ఒక రీజన్ వచ్చేసరికి స్పేసింగ్. మెమరీ కార్డ్ కోసం కొద్దిగా సపరేట్ స్పేస్ తీసి పెట్టాలి, అందుకని ట్రిపుల్ స్లాట్ ఇవ్వలేకపోతున్నాము అని చెప్పి బ్రాండ్స్ చెప్తారు. దీని విషయం అయితే నేను కొద్దిగా అగ్రీ చేస్తాను. మెమరీ కార్డ్ వల్ల కొద్దిగా స్పేస్ అయితే పోయింది, ఎందుకంటే ఆ మెమరీ కార్డ్ మళ్ళీ మనం వేసుకున్నప్పుడు దాన్ని డిటెక్ట్ చేయడానికి దానికి సపరేట్ హార్డ్వేర్ కావాలి. ఆ హార్డ్వేర్ అకామిడేట్ చేయడానికి కొద్దిగా స్పేస్ అయితే అవసరం. బట్ ఇది కూడా ఏదో ఒక రీజన్ చెప్పాలి కాబట్టి వాళ్ళు చెప్పే రీజన్స్ అనమాట. బిహైండ్ దట్ ఈ రీజన్స్ అన్నిటికంటే మించి ఒక రీజన్ ఉంది, అదే బ్రాండ్ ప్రాఫిట్స్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫోన్ లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఇచ్చాం అనుకోండి, ఒక 500-600 లోపు వైర్డ్ ఇయర్ ఫోన్స్ కొనుక్కొని అందరూ పనిగాని చేస్తారు. అదే 3.5mm హెడ్ ఫోన్ జాక్ స్కిప్ చేసాం అనుకోండి, 2000, 2500, 3000 రూపాయలు పెట్టి TWS బడ్స్ కొనుక్కోవాలి, లేదా నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ కొనుక్కోవాలి. ఆ TWS ఇయర్ ఫోన్స్ ఎవరు తయారు చేస్తారు? మొబైల్ బ్రాండ్ వాళ్ళే తయారు చేస్తారు. ఇప్పుడు రియల్మీ బడ్స్ ఎయిర్ 6 అని, బడ్స్ ఎయిర్ 5 అని, బడ్స్ ఎయిర్ 3 అని ఎన్ని TWS బడ్స్ తీసుకొని వచ్చిందో. అండ్ అంతకుముందు వీళ్ళు వైర్డ్ ఇయర్ ఫోన్స్ కూడా తీసుకొచ్చారు. రియల్మీ బడ్స్ 2 అని ఒక మంచి వైర్డ్ ఇయర్ ఫోన్స్ తీసుకొని వచ్చారు. బట్ వాటన్నిటిలో వీళ్ళకి ప్రాఫిట్ సరిపోవట్లేదు, ఎందుకంటే 600 రూపాయలు ఇయర్ ఫోన్స్ కొనుక్కునే దానికంటే 3000 రూపాయలు 4000 రూపాయలు ఇయర్ ఫోన్స్ కొనుక్కునే దాని మీద వీళ్ళకి ఎక్కువ మార్జిన్ మిగులుతుంది కదా. సో అది మెయిన్ రీజన్ హెడ్ ఫోన్ జాక్ తీసేయడానికి. ఆ TWS బడ్స్ మీద వచ్చే ప్రాఫిట్స్ ని వీళ్ళు గెయిన్ చేసుకోవడానికి హెడ్ ఫోన్ జాక్ తీసేస్తున్నారు. అండ్ మీరు అనొచ్చు Type-C to 3.5mm హెడ్ ఫోన్ జాక్ డాంగిల్ కొనుక్కోవచ్చు కదా అని. ఆ డాంగిల్ కూడా ఎక్స్ట్రా 150 రూపాయలు 200 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి కదా. ఇప్పుడు ఏ బ్రాండ్ కూడా బాక్స్ లో డాంగిల్ ప్రొవైడ్ చేయట్లేదు. ఇంతకుముందు ఒకవేళ ఫోన్ లో హెడ్ ఫోన్ జాక్ తీసేస్తే ప్రతి వాళ్ళు కూడా డాంగిల్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు ఎవరు కూడా ప్రొవైడ్ చేయట్లేదు. ఆ డాంగిల్ కోసమైనా కానీ ఎక్స్ట్రా 200-300 రూపాయలు పెట్టాలి కదా. అండ్ ఇక మెమరీ కార్డ్ ఎందుకు రిమూవ్ చేస్తారంటే, ఇప్పుడు మెమరీ కార్డ్ ఇచ్చారనుకోండి, ప్రతి వాళ్ళు కూడా బేస్ మోడల్ ఏది ఉంటే దానికి వెళ్ళిపోతారు. బేస్ మోడల్ 64GB లో వస్తుందా, ఓకే, ఫోన్ లో మెమరీ కార్డ్ వేసుకోవచ్చు కాబట్టి నో ప్రాబ్లం, కొద్దిగా తక్కువ ప్రైస్ కి బేస్ మోడల్ కొనుక్కుందామని చాలా మంది అనుకుంటారు. బట్ ఫోన్ లో మెమరీ కార్డ్ ఆప్షన్ లేదనుకోండి, చచ్చినట్టు 128GB వేరియంట్, 256GB వేరియంట్ కొద్దిగా ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. సో అలా మొబైల్ వేరియంట్స్ పరంగా కూడా ఫోన్ లో మెమరీ కార్డ్ వేసుకోవడానికి ఆప్షన్ ఉండదు కాబట్టి లో స్టోరేజ్ మోడల్ కాకుండా కొద్దిగా ఎక్కువ డబ్బులు పెట్టి హై స్టోరేజ్ మోడల్ తీసుకుంటాము. సో దట్ బ్రాండ్స్ కి ఎక్కువ డబ్బులు వెళ్తాయి, ఎక్కువ ప్రాఫిట్స్ వెళ్తాయి. ఇదే అల్టిమేట్ రీజన్. ఇదంతా కాకుండా వీళ్ళు చెప్పేది ఈ స్పేస్ లేదు, ఇవన్నీ రీసెర్చ్ పర్పస్, అదంతా కూడా శుద్ధదండగా, అదంతా బుల్షిట్. ఇప్పుడు కూడా స్టిల్ స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో ఇన్ని టెక్నాలజీ చేంజెస్ జరుగుతున్నాయి. 2 మడతలు పెట్టే ఫోన్లు వస్తున్నాయి, 3 మడతలు పెట్టే ఫోన్లు వస్తున్నాయి. ఇంత ఇన్నోవేషన్ జరుగుతున్నప్పుడు చిన్న హెడ్ ఫోన్ జాక్ కి వాళ్ళు స్పేస్ ఇవ్వలేరా? వాళ్ళు చెప్పొచ్చు అక్కడ స్పేస్ లేదని. అక్కడ స్పేస్ లేదు, అయినా స్పేస్ క్రియేట్ చేసుకుని వాళ్ళు హెడ్ ఫోన్ జాక్ ఇవ్వచ్చు తలుచుకుంటే. బట్ వీళ్ళు ఎవరు, ఎందుకంటే వీళ్ళకి బ్రాండ్ ప్రాఫిట్స్ ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇది ఓవరాల్ గా ఈ వీడియోకి అయితే నాకు అనిపించింది అయితే నేను చెప్పాను, అండ్ ఇది 100% ట్రూ అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎవరు చేయరు. సో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. కొద్దిగా వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చినాయంటే మాకు కూడా నెక్స్ట్ టైం నుంచి ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి కొద్దిగా ఎక్కువ బూస్టప్ గా ఉంటుంది. అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్లాంటి వర్తీ అండ్ వాల్యుబుల్ కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే ఈ నెలలోపు 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవుదాం. సో ఇంకా మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.